హీరోయిన్ వర్ష టైటిల్ రోల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. మేఘా లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 14న రిలీజ్ అయిన ఈ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉంటాయి. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, శ్రీకాకుళం దగ్గరలోని రేపల్లె అనే గ్రామంలో కనక మహాలక్ష్మికి కానిస్టేబుల్ గా ఉద్యోగం వస్తుంది. తనకు ఆ ఊళ్ళో ఎవరూ తెలియకపోవడంతో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాజీవ్ కనకాల ఇంట్లో ఉంటుంది. ఓ సీనియర్ కానిస్టేబుల్ సత్యబాబు తన బామర్దికి ఆ పోస్ట్ ఇప్పిద్దాం అనుకుంటే, ఆ టైంకి కనక మహాలక్ష్మి ఆ ఉద్యోగంలోకి రావడంతో తన ఆశలు బుగ్గిపాలు అవుతుంది. దాంతో తనపై సత్యబాబు కక్షగడతాడు. రేపల్లెలో అడవి గుట్ట వైపు ఎవరూ వెళ్లొద్దని ఆదేశాలు ఉంటాయి. ఆ ఊళ్ళో అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. దీంతో ఊరికి మంచి జరగాలని ఆ ఊళ్ళో జాతర జరిపిస్తాడు ప్రెసిడెంట్ అవసరాల శ్రీనివాస్. ఆ జాతరలో కనకం బెస్ట్ ఫ్రెండ్ చంద్రిక బాబ్జీ అనే అతనితో గొడవ పడుతుంది. అదే రోజు రాత్రి చంద్రిక కూడా కనపడకుండా పోతుంది. తెల్లవారుజామున బాబ్జీ శవమై తేలుంటాడు. కనకం తన ఫ్రెండ్ ని ఎలా మిస్ అయింది, అసలు తనకి ఏమైంది, మిగిలిన అమ్మాయిలు ఏమయ్యారు అని కనిపెట్టాలనే ప్రయత్నం మొదలు పెడుతుంది. మరి కనకం తన బెస్ట్ ఫ్రెండ్ ని కనిపెట్టిందా లేదా, దానికోసం చేసిన ప్రయత్నాలు ఏంటి, ఈ ప్రయాణంలో కనకం ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, సత్యబాబు ఏం చేశాడు, బాబ్జీ ఎలా చనిపోయాడు, అడవి గుట్టలోకి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు, కనకంకు సపోర్ట్ చేసింది ఎవరు, ఇవన్నీ తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. కానిస్టేబుల్ కనకం ఒక రొటీన్ థ్రిల్లర్ సిరీస్ అయినా కథ బాగా గ్రిప్పింగ్ గా, ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇప్పటికే ఇలాంటివి చాలా సినిమాల్లో, సిరీస్లలో అమ్మాయిలు మిస్ అవ్వడం అనే కాన్సెప్ట్ తో మొదలయ్యి చివర్లో ఎందుకు అని ఒక కారణం చూపించడం సర్వసాధారణంగా మారిపోయాయి. అదే రెగ్యులర్ కథతో కొంచెం సాగదీసి కానిస్టేబుల్ కనకం సిరీస్ ను తెరకెక్కించారు. ఇక కనకం తన బెస్ట్ ఫ్రెండ్ చంద్రిక మధ్య ఉండే సీన్స్ యాజ్ యూజువల్ గా మన సీరియల్స్ లాగా చాలా డ్రమాటిక్ గా ఉంటుంది. ఆ రేంజ్ లోనే డ్రమాటిక్ గా రాసుకున్నాడు మన డైరెక్టర్. కానీ కనకం కనపడకుండా పోయిన తన ఫ్రెండ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిన తర్వాత నుంచి కాస్త ఇంట్రెస్టింగ్ గా కథ నడుస్తుంది. ఆ అడవి గుట్ట సీన్స్ అన్ని ఏదో జరుగుతుందనే రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ఇచ్చి హర్రర్ అనుభవం అయితే తెప్పించారు. క్లైమాక్స్ లో విలన్ ఎవరు అనేది పెద్ద ట్విస్ట్. ఆ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. దాని వెనుకున్న కథ సిల్లీగా ఉన్న సిరీస్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ముందుకు సాగుతూ ఉంటుంది. మొదటి 2 ఎపిసోడ్స్ నార్మల్ గా అనిపించిన, 3వ ఎపిసోడ్ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ గానే మూవ్ అవుతూ ఉంటుంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇన్నాళ్ళు కమర్షియల్ సినిమాల్లో క్యూట్ గా కనిపించిన వర్ష ఇందులో అమాయకంగా, వయస్సురాలుగా ఉండే కానిస్టేబుల్ పాత్రలో చక్కటి పర్ఫార్మెన్స్ నే ఇచ్చింది. తన ఫ్రెండ్ కోసం ఎంతైనా తెగించే పాత్రలో బాగా నటించి మెప్పించింది. రాజీవ్ కనకాల హెడ్ కానిస్టేబుల్ పాత్రలో మంచి పాత్రే వచ్చింది. క్లైమాక్స్ లో హీరోయిన్ కి, ఆడవాళ్ళకి మనోడిచ్చే ఎలివేషన్స్ లో తన మార్క్ నటన చూపించాడు. కనకం ఫ్రెండ్ పాత్రలో హీరోయిన్ మేఘా లేఖ క్యూట్ గా కనిపించి మెప్పించింది. కాళ్ళు పడిపోయి వీల్ చైర్ లోనే సెటిల్ అయిన పాత్రలో అవసరాల శ్రీనివాస్ చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశాడు. సత్యబాబు పాత్రలో నటించిన నటుడు, ఎస్ఐ పాత్రలో నటించిన నటుడు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. మిగిలిన నటీనటులు వారి పాత్రలకు తగ్గట్టు నటించారు. ఈ సిరీస్ లో విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. నైట్ విజువల్స్ కూడా చాలా బాగా చూపించారు. లొకేషన్స్ కేవలం 2 లొకేషన్స్ లో సిరీస్ మొత్తం తీయేశారు. ఊరంతా ఒకే చోట సెట్ వేసి అడవి సీన్స్ ఒక చోట తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టాడు. కథలో ఏం లేకపోయినా మ్యూజిక్ తో అక్కడ ఏదో ఉందనే రేంజ్ లో సీన్స్ ని ఎలివేట్ చేశారు. నిర్మాణ పరంగా మాత్రం ఖర్చుకు ఎక్కడ వెనకాడలేదు. మొత్తం కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ఒక రొటీన్ థ్రిల్లర్ సిరీస్. మొదటి 2 ఎపిసోడ్స్ బోర్ గా ఉన్న, మిగిలిన ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఈ వీకెండ్ లో మంచి టైం పాస్ సిరీస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.